ఈ వీడియో నువ్వు పూర్తిగా చూడకపోవచ్చు. చూడకుండా ఎన్నో ఆటంకాలు నీలో ఉన్న మోసగాడు నీకు కలిగించవచ్చు. ఇది కేవలం ఒక వీడియో కాదు, పాడైపోయిన నీ జీవితానికి వార్నింగ్. వీడియో చివరి వరకు చూస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు అర్థమవుతుంది. వీలైనంత వరకు ఈ వీడియోని నువ్వు చూడకుండా వీడియో ఓపెన్ చేసిన కొద్ది సమయంలోనే నీలో ఉన్న వైరస్ ఏదో ఒక ఆటంకం కలిగించి నిన్ను ఈ వీడియో నుంచి దూరం చేయవచ్చు. కనీసం 10-15 నిమిషాల వీడియో కూడా నువ్వు చూడలేకపోతే ఆ వైరస్ ప్రభావం నీలో ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. నువ్వు నీ కంట్రోల్లో లేవు. ఈ వీడియోలో అసలు నువ్వు ఆ మోసగాడి ట్రాప్లో ఎలా పడుతున్నావో, చివరికి ఒక బానిసలా, ఒక జాంబీలా ఎలా తయారవుతున్నావో తెలుసుకుంటావు. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు లేదా ప్రతి పాపం నువ్వే చేస్తున్నట్లు నీకు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. నిన్ను నువ్వే నాశనం చేసుకునేలా ఎవరో నీ మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు. నువ్వు నవ్వుతున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, కానీ నీకు తెలియకుండా నువ్వు ఆల్రెడీ ట్రాప్లో పడిపోయి ఉన్నావు. ఇది గేమ్ కాదు, ఇది స్టోరీ కాదు, ఇది మోసగాడు సాతాను వేసిన ప్లాన్. వాడి ప్రభావం నీపై ఎంత ఉందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈ వీడియో ద్వారా నీకు తెలుస్తుంది. నువ్వు నెమ్మదిగా బయటపడలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు నీ మనసుని బాగు చేసుకోకపోతే కొద్దిసేపటి సుఖం కోసం నీ ఆత్మని తాకట్టు పెట్టేస్తున్నావు. ఒక నిజం నీతో మాట్లాడాలి. మనిషి పాపం చేస్తున్నాడంటే అది ఒక్కసారిగా జరిగే పని కాదు. అది ఒక ప్రయాణం లాగా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. బయటకే కనిపించదు, కానీ లోపల చాలా ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతుంది. చాలాసార్లు మనకు ఇలా అనిపిస్తుంది, ఇది తప్పు అని నాకు తెలుసు, అయినా ఎందుకు నేను అదే చేస్తున్నాను అని. ఈ ప్రశ్న నీకు మాత్రమే కాదు, ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో వస్తుంది. ఇది కేవలం నీ బలహీనత కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం. మన కళ్ళకి కనిపించని ఒక శక్తి మన ఆలోచనల్ని మెల్లగా మారుస్తుంది, మన నిర్ణయాలని మెల్లగా దారి మళ్లిస్తుంది. మనల్ని మనమే తప్పుపడతాం, కానీ నిజానికి మనల్ని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, 1 పేతురు 5:8 ఇలా వ్రాయబడి ఉంది, మీ విరోధి అయిన సాతాను గర్జించే సింహంలా తిరుగుచూ ఎవడిని మింగవలనని వెదుగుచున్నాడు అని. ఇది చూడడానికి చిన్న వాక్యమే అయినా ఇది ఒక సీరియస్ వార్నింగ్. మన మీద ఎవరో దృష్టి పెట్టారు, మనం పడిపోవాలని ఎదురు చూస్తున్నారు. ఆ మోసగాడు, ఆ వ్యక్తే సాతాను. అసలు ఈ సాతాను ఎవరు? సాతాను అంటే చాలామంది ఊహించుకునేలా భయంకరమైన రూపం కాదు. ఇతను ఒకప్పుడు దేవుని దగ్గరే ఉన్నాడు. బైబిల్ ప్రకారం అతను ఒక ఉన్నతమైన దేవదూత. అతని పేరు లూసిఫర్. ఎహెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో అతని గురించి ఒక గొప్ప వివరణ ఉంది. అతను అందంలో పరిపూర్ణుడు, జ్ఞానంలో సంపూర్ణుడు. ఇది దేవుని దగ్గర పనిచేసే దూతలలో అతి ముఖ్యమైన పోస్టు ఉన్న దూత. చాలా గొప్ప స్థితిలో ఉండేది, కానీ ఒక చిన్న ఆలోచన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అదే గర్వం. నేను కూడా దేవుడిలా ఉండాలి అనే ఆలోచన అతనిలో వచ్చింది. యెషయా 14:14లో అతను చెబుతున్నాడు, నేను ఎత్తుకు ఎగసి అత్యున్నతునికి సమానుడై ఉండెదను అని. గమనించండి, పాపం ఎప్పుడు బయట మొదలవదు, అది మన మనసులో ఒక చిన్న ఆలోచనగా మొదలవుతుంది. సో వాడి గర్వపు ఆలోచన పెరిగి తిరుగుబాటుగా మారింది. దేవుడు అతన్ని స్వర్గం నుంచి పడగొట్టాడు. అప్పటి నుండి అతను దేవునికి వ్యతిరేకి అయ్యాడు, కానీ దేవునిపై ఎటువంటి దాడి నేరుగా చేయలేడు. అందుకే దేవుని సృష్టిని టార్గెట్ చేశాడు. దేవుని సృష్టి మనుషులు, అందుకే భూమి మీద తిరుగుతూ మనుషులను మోసం చేస్తోంది. మన ఆలోచనలు, కోరికలు, బలహీనతల ద్వారా మనల్ని తప్పుదారిలో తీసుకెళ్తుంది. దేవుని మీద ఉన్న కోపంతో మనల్ని చెడగొట్టి దానిలా నరకంలో దేవుని పిల్లలు కూడా శిక్ష పొందాలని ఇలా చేస్తుంది. దేవుడు కూడా దానిని ఈ భూమి మీద అనుమతించడానికి కారణం, దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు. నిత్య జీవము, నరకము, నువ్వు ఏది ఎంచుకుంటావో అది నీ ఇష్టం. చివరికి నువ్వు ఏదైతే ఎంచుకుంటావో ఆ పండునే తింటావు. బైబిల్ చెబుతుంది, ఆదికాండము 1:27లో ఇలా వ్రాయబడి ఉంది, మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అందుకే సాతాను మనిషిని చూసి అసూయ, అసహనానికి గురవుతున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, మనిషిని దేవుడి నుండి దూరం చేయడం. సృష్టిలో మొదటి ట్రాప్లోనే సక్సెస్, ఆదాము మరియు హవ్వ విషయంలో. అసలు సాతాను ఎలా పనిచేస్తాడో తెలుసుకోవాలంటే సృష్టిలో జరిగిన మొదటి సంఘటన చూడాలి. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము, హవ్వ పరిపూర్ణమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఏ లోటు లేదు, దేవునితో ప్రత్యక్ష సంబంధం ఉంది. కానీ సాతాను ఒక పాము రూపంలో వచ్చాడు, కానీ వాడు డైరెక్ట్ గా పాపం చేయి అని చెప్పలేదు. ఒక ప్రశ్న అడిగాడు, దేవుడు నిజంగా ఇలా చెప్పాడా అని. ఇది ఒక చిన్న ప్రశ్నలా అనిపిస్తుంది, కానీ అదే పెద్ద ట్రాప్. దేవుని మాట మీద డౌట్ క్రియేట్ చేశాడు. హవ్వ ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పండును చూసింది. బైబిల్ చెబుతుంది, పండు చూడడానికి అందంగాను ఆకర్షణీయంగాను ఉందని. అందుకే దానిని తినాలనే కోరిక వచ్చింది. తర్వాత ఆమె తింది. ఆ తర్వాత ఆదాముకు కూడా ఇచ్చింది.
అక్కడే పాపం ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇది మనకు చాలా లోతైన పాఠం నేర్పుతుంది. సాతాను ఎప్పుడు కూడా మనల్ని ఫోర్స్ చేయడు. వాడు మనల్ని కన్వీనియన్స్ చేస్తాడు. మనం తప్పు చేస్తున్నామనే భావన లేకుండా ఇది తప్పు కాదు అని మనమే నమ్మేలా చేస్తాడు. యేసు ప్రభు వారి సమయంలో కూడా ఆయనను శోధించాడు. ఇప్పుడు ఒక గొప్ప నిజం ఏంటంటే సాతాను ఎంత ధైర్యంగా ఉంటాడో తెలుసా? వాడు దేవుని కుమారుడైన యేసు ప్రభు వారిని కూడా శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు 40 రోజుల పాటు ఉపవాసంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన శరీరం బలహీనంగా ఉంది. అప్పుడు సాతాను వచ్చాడు. మొదట ఇలా అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసి తినొచ్చు కదా అన్నాడు. ఇది కేవలం ఆకలి మీద అటాక్ కాదు, ఇది ఆయన గుర్తింపు మీద అటాక్. యేసు ప్రభు వారు సమాధానం చెప్పారు. ద్వితీయోపదేశ కాండము 8:3లో ఇలా వ్రాయబడి ఉంది, మనుషుడు రొట్టెతో మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట చేత బ్రతుకును అని. తర్వాత సాతాను ఇలా అన్నాడు, నన్ను ఆరాధించు, నేను నీకు ఈ లోకాలన్నీ ఇస్తాను, నీకు షార్ట్ కట్ లోనే విజయం ఇస్తాను అన్నట్లు చెప్పాడు. యేసు ప్రభు వారు తిరిగి బైబిల్ మాటతో సమాధానం ఇచ్చారు. ద్వితీయోపదేశ కాండము 6:13లో ఇలా వ్రాయబడి ఉంది, నీ దేవుడైన ప్రభువునే ఆరాధించుము అని ఉందని చెప్పాడు. మళ్ళీ మూడోసారి నీవు దేవాలయపు పైభాగము నుండి కిందకి దూకు, దేవుడు నిన్ను కాపాడుతాడు అని. ఇది దేవుణ్ణి పరీక్షించడం. యేసు ప్రభు వారు తిరిగి బైబిల్ మాటతో సమాధానం ఇచ్చారు. ద్వితీయోపదేశ కాండము 6:16లో ఇలా వ్రాయబడి ఉంది, నీ దేవుడైన ప్రభువును పరీక్షింపకూడదు అని. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. సాతాను దేవుని కుమారుని కూడా విడిచిపెట్టలేదు. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరియు యేసు ప్రభు వారు ఎలా గెలిచారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాటలతోనే దానికి ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన సమాధానం చెప్పి గెలిచారు. ఇక ఇప్పటి మన జీవితానికి వస్తే సాతాను పద్ధతి మారలేదు, కానీ రూపం మారింది. ఇప్పుడు అతను మన ముందు కనిపించడు, మన ఫోన్లోకి వస్తాడు, మన ఆలోచనలోకి వస్తాడు. మొదట వాడు మన మనసును టార్గెట్ చేస్తాడు. 2 కొరింథీయులకు 11:3లో ఇలా వ్రాయబడి ఉంది, హవ్వను పాము మోసం చేసినట్లే మీ ఆలోచనలు చెడిపోకూడదని నేను భయపడుచున్నాను అని. గమనించండి, అటాక్ ఎక్కడ మొదలవుతుంది? మన ఆలోచనల దగ్గరే మొదలవుతుంది. నీకు పదే పదే ఇలా అనిపించవచ్చు, నేను పనికిరాని వాడిని, నా జీవితం ఉపయోగం లేనిది, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని. ఈ ఆలోచనలు నీవి కాదు. ఈ ప్రశ్నలు వేసేవాడు నీ పక్కనే ఉన్నాడు. కొంతమందిని వయసులో ఉన్నప్పుడు కామ కోరికలు ఎక్కువ చేసి మొదటి దెబ్బతోనే లైఫ్ని గోల్స్ వైపు ఆలోచించకుండా చీకటి వైపు తీసుకెళ్తాడు. ఇది తప్పు కాదు, అందరూ ఇలానే ఉంటారు అని నమ్మించి వ్యభిచారం వైపు తీసుకెళ్తాడు. యాకోబు 1:14లో ఇలా వ్రాయబడి ఉంది, మనిషి తన కోరికల చేత ఆకర్షింపబడి పాపంలో పడతాడు అని. కొంతమందిని డబ్బు ఆశతో మోసం చేస్తాడు. ఎలా సంపాదించినా పర్వాలేదు, ఇంకొంచెం సంపాదించామంటే లైఫ్ సెటిల్ అవుతుందనే లూప్లో పడేసి తప్పుడు మార్గాల్లో తీసుకెళ్తాడు. సాతాను మనల్ని ఇలా నమ్మిస్తాడు, డబ్బు మాత్రమే అన్ని కోరికలను అన్ని అవసరాలను తీర్చగలదు అని. ఇలా ఒక్కో దశలో మనిషిని ట్రాప్ చేస్తాడు. 1 తిమోతి 6:10లో ఇలా వ్రాయబడి ఉంది, డబ్బు మీద ప్రేమ అన్ని చెడు పనులకు మూలమని. కొంతమందిని బద్ధకస్తులుగా చేస్తాడు. రేపు చేస్తాను, కొద్దిసేపటి తర్వాత ఖచ్చితంగా చేసేస్తాను అనే ట్రాప్లో పడేసి రిపీట్గా అదే అనిపించేలా చేసి టైం మొత్తం వేస్ట్ చేయిస్తాడు. సామెతలు 6:9లో ఇలా వ్రాయబడి ఉంది, ఎంతకాలం నిద్రపోతావు అని. కొంతమందిని వాళ్ళ బ్రెయిన్ మొత్తం కోపం, ద్వేషంతో నింపుతాడు. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి చివరికి హింస, హత్యల వరకు తీసుకెళ్తాడు. సామెతలు 14:12లో ఇలా వ్రాయబడి ఉంది, మనిషికి సరిగా అనిపించే మార్గం చివరికి నాశనం అని. కొంతమందిని లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి ఒకరినొకరు మోసం చేసుకునేలా చేస్తాడు. భార్యలు లేదా భర్తలు వాళ్ళల్లో అసంతృప్తి ఫుల్గా నింపేసి ఒకరితో ఉండాల్సిన వాళ్ళని ఇంకొకరితో కూడా రిలేషన్ పెట్టేలా చేస్తాడు. చివరికి వీళ్ళు ప్రతి ఒక్కరితో రిలేషన్ పెట్టుకుంటూ అందరిని మోసం చేసే స్థితికి తీసుకెళ్తాడు. కొంతమందిని అసూయ అనే జబ్బుతో మోసం చేస్తాడు. వాడెందుకు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఈమె ఎందుకు అంత అందంగా ఉంది, వాళ్ళు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, ఇవన్నీ నాకు ఎందుకు లేవు అని మనసులో విషం నింపుతాడు. గలతీయులు 5:26లో ఇలా వ్రాయబడి ఉంది, అసూయ, గొడవలు మనల్ని కూలదీస్తాయి అని. కొంతమందిని మందు, సిగరెట్, బెట్టింగ్ వీటన్నిటికి బానిసలుగా చేస్తాడు. ఒక్కసారి ట్రై చేస్తా అని మొదలై లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోయేలా చేస్తాడు. 1 కొరింథీయులు 6:12లో ఇలా వ్రాయబడి ఉంది, అన్నీ అనుమతించబడ్డాయి కానీ అన్ని మేలు చేయవు అని. కొంతమందిని గర్వంతో మోసం చేస్తాడు. నువ్వే గ్రేట్, నీకెవరు సరిపోరు అని నమ్మించి దేవుడి నుండి దూరం చేస్తాడు.
సామెతలు 16:18లో ఇలా వ్రాయబడి ఉంది, గర్వం పతనానికి ముందు వస్తుంది అని. కొంతమందికి వాళ్ళు చేసే తప్పుడు పనులను కూడా చాలా నార్మల్గా చూపిస్తాడు. ఇది కామన్, ఇది పెద్ద విషయం కాదు అని నెమ్మదిగా మనసును మార్చేస్తాడు. ఈ మోసగాడు ఎవరిని ఒక్కసారిగా పడగొట్టడు, ఒక్కొక్కరిని ఒక్కో బలహీనతతో నెమ్మదిగా మోసం చేస్తాడు. మత్తాయి 5:28లో ఇలా వ్రాయబడి ఉంది, మనసులోనే పాపం మొదలవుతుంది అని. మనిషి జీవితంలో ఒక డేంజరస్ ట్రూత్ ఏంటంటే, సాతాను బయట నుంచి అటాక్ చేయడు, మనిషి లోపల ఉన్న 2 విషయాలనే వాడుకుంటాడు. ఒకటి భయం, రెండోది కోరికలు. మనిషి ఏదో ఒకటి కోల్పోతానని భయపడతాడు, లేదా ఏదో ఒకటి పొందాలని కోరిక కలిగి ఉంటాడు. అక్కడే ట్రాప్ మొదలవుతుంది. కాబట్టి సాతాను మనిషి యొక్క భయం మరియు కోరికలు ఆసరాగా తీసుకొని మనుషులే దేవుళ్ళని తయారు చేసుకునేలా చేసి వాటికి బానిసలను చేస్తాడు. దేవుళ్ల పేరుతో వ్యాపారాలు, మోసాలు, మూఢనమ్మకాలు, వ్యభిచారాలు చేయించేలా చేసి మనుషులను అదే ఉచ్చులో పడేసి జీవితాలను నాశనం చేస్తాడు. మనిషి భయం వల్ల నా జీవితం సేఫ్గా ఉండాలని అనుకుని అతను డబ్బుని దేవుడిగా చూస్తాడు. కోరికల వల్ల నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుని అతను సుఖాన్ని దేవుడిగా మార్చేస్తాడు. మెల్లగా డబ్బు, పేరు, అధికారం, మనుషులు ఇవన్నీ అతని జీవితంలో దేవుళ్ళుగా మారిపోతాయి. అతను గ్రహించడు తాను ఆరాధిస్తున్నది దేవుడు కాదని, తానే తయారు చేసుకున్న తప్పుడు దేవుళ్ళే అని బైబిల్ చెబుతుంది. నిర్గమకాండము 20:3 ఇలా వ్రాయబడి ఉంది, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని. అంటే మనిషి చేతులతో చేసిన వాటిని ఆరాధించడం దేవునికి హేయమైన క్రియలు అని, అది నిజమైన దేవుడి నుండి దూరం అవ్వడం. ఇక్కడ డేంజరస్ ట్విస్ట్ ఏంటంటే, మనిషి అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉన్నాను అని, కానీ నిజం ఏమిటంటే అతను ఆ కోరికలకు, ఆ భయాలకు బానిసగా మారిపోయాడు. మనిషి వాటిని కంట్రోల్ చేయట్లేదు, అవే మనిషిని కంట్రోల్ చేస్తున్నాయి. ఇదంతా సుఖాల జీవితం కాదు, ఇది ఒక స్పిరిచువల్ ట్రాప్, ఇది ఒక ఆత్మ సంబంధమైన ట్రాప్. పాపం ఎలా పెరుగుతుంది? పాపం ఒక్కసారిగా పెద్దదవ్వదు. మొదట ఒక చిన్న ఆలోచన, దానిని మనం పట్టించుకోకపోతే అది పోతుంది. కానీ దాన్ని మనం హోల్డ్ చేసి ఒక చిన్న సందు ఇచ్చినా సరే అది జబ్బులా పెరిగిపోతుంది. మెల్లగా అది మనలో సెటిల్ అయిపోతుంది. చివరికి అది మన జీవితాన్ని చెదలు పట్టినట్లుగా నాశనం చేసేస్తుంది. రోమా 6:23లో ఇలా వ్రాయబడి ఉంది, పాపం యొక్క ఫలితము మరణము అని. ఎలా బయటపడాలి? గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. యాకోబు 4:7లో ఇలా వ్రాయబడి ఉంది, దేవునికి లోబడుడి, సాతానును ప్రతిఘటించుడి, అప్పుడు అతడు మీ నుండి పారిపోవును అని. నువ్వు ఒంటరివి కాదు, దేవుడు నీతో ఉన్నాడు. బైబిల్ చదువు, ప్రార్థన చెయ్యి, మంచి సహవాసంలో ఉండు. చివరి మాటగా, సాతాను నిన్ను వెంటనే నాశనం చేయడు, వాడు నెమ్మదిగా పడగొడతాడు. మొదట్లో అది చిన్నగా అనిపిస్తుంది, కానీ చివరికి అది పెద్ద నష్టంగా మారుతుంది. కానీ దేవుని దగ్గరకు వస్తే ఏ ట్రాప్ అయినా సరే బ్రేక్ అవుతుంది. ఒక నిజం గుర్తుంచుకో, పాపం మొదట ఆనందంగా ఎంతో ఎంజాయ్మెంట్లా కనిపిస్తుంది, కానీ చివరికి నీ జీవితం మొత్తం నెమ్మదిగా నాశనం చేస్తుంది. సాతాను నీకు స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి నిన్ను ఉచ్చులో పడేస్తున్నాడు. సో ఇప్పటికీ నువ్వు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, ఇంకా ఆలస్యం కాలేదు. నువ్వు బ్రతికే ఉన్నావు అంటే నీకు అవకాశం ఉంది మారడానికి, కొత్త జీవితానికి. ఇప్పుడే దేవుని వైపు తిరిగితే ఏ ట్రాప్ అయినా బ్రేక్ అవుతుంది. నీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఇప్పుడు మాత్రమే, ఈ సమయం మాత్రమే నీది. రేపు అనే సమయంలో నువ్వు ఉంటావో లేదో నీకు తెలియదు, ఎందుకంటే మనిషి జీవితం ఆవిరి వంటిది. కాబట్టి కొద్దిసేపటి సుఖం కోసం శక్తివంతమైన ఆత్మను నరకంలోకి తీసుకెళ్లకు. ఈ వీడియో నిన్ను కొత్తగా ప్రకాశవంతమైన వెలుగుగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవుని మార్గమును, ఆయన మాటలను మీరు మీ మాటలతో అందరికీ చెప్పలేకపోయినా కనీసం ఇలాంటి సత్యాలను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఆయనను మీ షేర్ ద్వారా గణపరచండి. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. ఈ వీడియోలో మీకు నిజం కనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కామెంట్ మరియు లైక్ చేయడం వల్ల ఈ సత్యం ఎక్కువ మందికి చేరుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.